మనం భౌతిక సంసారంలో చూసే చెట్లన్నీ కూడా మామూలుగా పైన ఆకులు కింద వేళ్ళు ఉండడం మనం చూస్తాం. కానీ ఇక్కడ చెప్పే చెట్టు దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఏంటది? పైన వేళ్ళు కింద ఆకులు. అంటే ఇదంతా మనం చూసే దృష్టి మీద ఆధారపడి ఉంది, ఏది మొదలు అనేది. అర్థమైందా? మీరు చెట్టుని చివర ఉన్న కొన భాగంలో ఉన్న ఆకునే మొదట చూస్తూ ఉన్నారు అంటే చెట్టుని మీరు మొదట అక్కడే చూశారు అంటే మీరు చెట్టుకు మొదలు ఏదంటే ఆకులు అని చెప్పొచ్చు. ఇంకొక వ్యక్తి దాని యొక్క కాండాన్ని చూసి కింద నేల మీద చూశాడు, నేలని చూశాడు. అప్పుడు ఇది మొదలు ఏంటంటే ఇక్కడ దీని కింద వేళ్ళు అని చెప్తాడు. అంటే మన యొక్క దృష్టి ఇక్కడ అసలు నిజానికి ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా అసలు ఏంటంటే మన యొక్క దృష్టిని అంటే చూసే విధానాన్ని మార్చుకోవడం. ఇక్కడ చెప్పే చెట్టు మనకి ఎక్కడ కనపడడం లేదు. ఇది వేళ్ళు పైనుండి ఆకులు కింద ఉండే చెట్టు మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? మనం ఒకవేళ చూసినా పైన అది మొదలుగా మనం చూసినా ఏది ఆకుల్ని అది పైనే ఉంటుంది చెట్టు. మీకు అర్థమైందా? అలాంటిది కనపడడం లేదు అంటున్నాం. కానీ ఇక్కడ నిజమైన చెట్టు ఒకటి ఉందంట. ఏదది? ఆధ్యాత్మిక జగత్తు. ఆ చెట్టు ఎలా ఉంటుంది? అది నిజంగా అక్కడ మనం ఇక్కడ ఎలా చూస్తున్నామో వేళ్ళు కింద అక్కడ అలాగే ఉంటుంది అది. కానీ మనకు వచ్చేసరికి దాని యొక్క ప్రతిబింబంలో మనం జీవిస్తున్నాం. దేని ప్రతిబింబంలో జీవిస్తున్నాం? నిజమైన చెట్టు ఉంది కదా, ఆ చెట్టు యొక్క ప్రతిబింబంలో మనం ఇప్పుడు బతికి మనం భార్య బిడ్డలని ఊరని ఇదంతా ఈ ఎలక్షన్లు ఈ గొడవలు ఇవన్నీ ఏదైతే మనం చేస్తున్నాం ఇక్కడ కార్యాలన్నీ నడుస్తుంది ఎందులో? ఈ ప్రతిబింబంలో నడుస్తుంది. ఏ ప్రతిబింబంలో? అసలైన చెట్టు యొక్క ప్రతిబింబంలో మన యొక్క కార్యకలాపాలు నడుస్తున్నాయి.